ఈరోజు మన కిచెన్లో 6 అప్పడాలతో రుచికరమైన వంటని ఎలా చేయాలనేది నేను మీకు చూపిస్తానండి. ఈ అప్పడాలతో ఇలాంటి వంటలు కూడా చేయొచ్చా అని మీరు అనుకుంటారు. సో అంత బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. దీనికోసం ఇలా అప్పడాలను తీసుకొని మనం వీటిని ఆయిల్లో ఫ్రై చేసి తీసుకుంటున్నాను. నేనైతే సుమారుగా 6 వరకు తీసుకుంటున్నాను. ఇలా ఆయిల్లో ఫ్రై చేసి తీసుకొని మనం వీటిని పక్కన పెట్టేసుకోవాలి. మనం దీంతో ఈ రెసిపీని ట్రై చేసినట్లయితే చాలా బాగుంటుంది. సో ఎలా చేయాలనేది సింపుల్గా చూసేద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకొని మన ఈ అప్పడాలంతా ఇలా తుంచుకొని అంతా ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుంటూ కంప్లీట్గా యాడ్ చేసేసుకొని మనం వీటిని మూత పెట్టి గ్రైండ్ చేసి తీసుకోవాలి. సో వీటిని ఇలా మెత్తగా పౌడర్ చేసి తీసుకుంటున్నాను. నేనైతే అప్పడాలకి పౌడర్ అయితే ఇలా చేసి ప్రిపేర్ చేసి తీసుకున్నాను. దీంట్లో పేస్ట్ కోసం నేనైతే 4 పొటాషియంని బాగా ఉడికించి తీసుకున్నానండి. వీటిని అయితే ఇలా పట్టుకోగానే ఇలా మెత్తగా ఉండేటట్టు ఉడికించుకొని తీసుకోవాలి ఆలుని. సో దీని మీద ఉన్న పొట్టంతా క్లీన్ చేసి తీసుకోవాలి. చేయితో ఇలా ఫ్రెష్ చేసుకుంటూ దీని మీద ఉన్న పొట్టంతా క్లీన్ చేసి తీసుకోవాలి. కంప్లీట్గా ఇలా పొట్టంతా క్లీన్ చేసి తీసుకున్నాక మనం వీటిని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి. సో వీటిని ఇలా యాడ్ చేసేసుకొని ఇలా తురుముకోవడానికి ఒక స్లైసర్ తీసుకొని దీనికి మనకి ఇలా సన్నగా తురుముకొని తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా మనం 4 ఆలుని ఇలా కంప్లీట్గా తురుముకొని తీసుకున్నానండి. ఇలా తురుముకుంటే మనకి చాలా బాగుంటుంది. సో ఇలా తురుముకున్న దాంట్లోకి కొంచెం కరివేపాకుని కొంచెం పుదీనాని యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఎండుమిర్చిని నేనైతే ఇలా కొంచెం కచ్చపచ్చగా రోల్లో దంచి యాడ్ చేశాను. 2 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వని తీసుకుంటున్నాను. దీంట్లో కొంచెం బియ్యం పిండిని కూడా యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని 2 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వని తీసుకున్నాను. మనం ఫస్ట్గా తీసుకున్న అప్పడాల పౌడర్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకొని దీంట్లో కొంచెం వామ్ అని ఇలా చేతితో ప్రెస్ చేసి వేసుకున్నట్లయితే మనకి దగ్గు జలుబు ఉన్న చాలా బాగా పనిచేస్తుంది దీని ఫ్లేవర్ అనేది. సో దీంట్లో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా కలుపుకొని దీంట్లో కొంచెం వాటర్ని మాత్రమే యాడ్ చేయాలి. ఎందుకంటే మనం ఆలుని ముందుగానే ఉడకపెట్టి తీసుకున్నాం కదా, అందుకోసం దీనికి వాటర్ అనేది ఎక్కువ పట్టవు. సో అందుకోసం ఇలా వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకుంటూ దీన్ని ఇలా ముద్దలా చేసి తీసుకోవాలి. పిండిని చాలా బాగా కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీన్ని ఇలా కంప్లీట్గా 10 మినిట్స్ పాటు నానబెట్టి తీసుకోండి మీ దగ్గర టైం ఉంటే. సో నేనైతే ఇలాగే చూపిస్తున్నాను. నేనైతే కొంచెం పిండి ముద్దని తీసుకొని ఇలా బుల్లెట్ షేప్లో ప్రిపేర్ చేసి తీసుకుంటున్నాను. ఇలా సేమ్ ప్రాసెస్లో చిన్న పిండి ముద్దని తీసుకొని ఇలా ఒత్తుకుంటూ తీసుకుంటే మనకి ఇలా బుల్లెట్ షేప్లో చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో కంప్లీట్గా ఇలా చేసి నేను ఒక ప్లేట్లో పెట్టి తీసుకున్నాను. ఇలా పక్కన పెట్టేసి వాటిని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని బాగా హీట్ అయ్యాక మనం చేసి పెట్టుకున్న రెసిపీని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఒకటొకటిగా యాడ్ చేసుకోండి. 2-3 ఒకేసారి వేయడం వలన అతుక్కుపోయి మనకి సరిగా రావు. సో అందుకోసం ఒకటొకటిగా యాడ్ చేసుకుంటూ వీటిని కాల్చేటప్పుడు గ్యాస్ అనేది హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కూడా కాల్చుకోవచ్చు. అయితేనే దీని ఫ్లేవర్ అనేది లోపల నుంచి వేగి చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే వీటిని మాత్రం హై ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో వీటిని మధ్యలో కలుపుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని తీసి ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలాంటి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా
ఇలా యాడ్ చేసుకొని వీటిని టమాటో సాస్తో తినండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మా పిల్లలు అయితే చాలా బాగా తిన్నారు. టమాటో సాస్ని ఇలా సర్వ్ చేసుకొని తిన్నట్లయితే కమ్మగా ఉంటుంది. టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది. సో ఈ రెసిపీని చూసి మీరు డెఫినెట్గా ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేసి తెలుసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలా తుంచి చూస్తే మనకి ఎంతో మెత్తగా ఎంతో రుచికరమైన కమ్మటి 6 అప్పడాలతో రుచికరమైన వంటని రెడీ చేసేసాం కదా. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.